ఎనలేని స్తుతులు స్తోత్రాలు. అయ్యా, నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి అయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీవే మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సుని మాకు అనుగ్రహించి నీ రాకడకు మమ్మలను సిద్ధం చేయమని నాయన అమూల్యమైన నీ దాసుని నోట వచ్చిన ప్రతి మాటను మేము గుర్తించి నీ సన్నిధి కాంతితో వెలిగించబడు కృపను అనుగ్రహించుమని, రాకడకు సిద్ధం చేయమని ప్రాముఖ్యంగా నాయన ఎంఎం రావు గారిని, అలాగే వదిన గారిని నువ్వు జ్ఞాపకం చేసుకుని, నాయన అన్నగారిని, ప్రశాంత్ బాబుని నీ సన్నిధి కాంతితో స్వస్థతను, సంపూర్ణతను కలుగ చేస్తున్నావని ఎరిగి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అతి వినయంగా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 35, 36 వచనాలను ఒకసారి చూడండి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఉమ్, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. తండ్రి కుమారునట ప్రేమించుచున్నాడు గనుక ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేతికి ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. సమస్తమును కూడా అప్పగిస్తున్నాడట. అన్ని అప్పగిస్తున్నాడు. అన్ని అంటే సమస్తము. సమస్తం అప్పగించాడు కదా. ఈ మాట దగ్గర ఎంఎం రావు గారు కూడా ఒక ప్రశ్న వేశారు. మరి ఎంతమందికి అర్థమైందో, ఎంతమంది జవాబు ఇచ్చారా అని చూస్తే బాగానే చెప్పారు. నేను అదే ప్రశ్న మరలా అడుగుతున్నా. ఈ సృష్టిలో, ఈ భూమి మీద రిచెస్ట్ పర్సన్ ఎవరై ఉంటారు? బాగా ఆస్తిపరుడు. సృష్టి ఆరంభం నుంచి ఈ రోజు వరకు కూడా అటు అంబానీలు, బిల్ గేట్స్ వీళ్ళను కూడా కలపండి, ఇప్పటి వరకు కూడా ఆస్తిపరుడు ఎందరో ఉన్నారు. మిగుల ఆస్తిపరుడు, అంతటి ఆస్తిపరుడు నాకు తెలిసి, మీకు తెలిసి ఇంకెవరు లేరు. ఎవరై ఉంటారైనా? ఆదాము. ఆయన దేవుడు. సొలొమోనా కదా? అబ్రహాం. ఆ, ఆదాము. అబ్రహాము కానే కాదు. ఆదాము. అది ఎవరు? యోబు. దేవుడు. మీరు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 26 నుండి 28లో అబ్రహాము మన ఇండియాని కూడా కొనుక్కున్నాడంటారా? సొలొమోను మన నందిగామని లేకపోతే మీ ఊళ్ళని కొనుక్కుని దీన్ని వెళ్ళాడంటారా? ఆ దేశం వాళ్ళు కొన్నారు. ఆ ప్రాంతాలలో వాళ్ళ ఆస్తిపరులు. కానీ ఈయన ఉన్నాడు కదా, ఆశీర్వాదాన్ని పొందుతారు. భూమి అంత భూమిని సమస్త భూమండలాన్ని దేవుడు ఏలమని అధికారం ఇచ్చాడు కదా. అవును. మొట్టమొదట ఆదాముకి ఇచ్చాడు. చదవండి ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సముద్ర చేపలు ఆదాం వశమైపోయినాయి. ఆకాశ పక్షులను, ఆకాశ పక్షులు వశమైపోయినాయి. పశువులను, పశువులు, సమస్త భూమిని. మీరు నేను అనుకున్నామే అబ్రహాము, సొలొమోను, దావీదు
వీళ్లకు అధికారము ఎంతైతే కలిగి ఉన్నారో శత్రువులు కూడా ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఎదురు కూర్చొని టీవీ చూస్తా ఉంటారు అనమాట. ఎవరున్నారు? సొంత బిడ్డే నా శత్రువు అయిపోయాడు అని బాధపడ్డాడు కదా దావీదు. దావీదండి. అవునండి. మరి అబ్షాలోము. అధికారం మొత్తం దేవుడిచ్చింది ఆడుంది. అంటే ఒక వ్యక్తికి సంపూర్ణమైన అధికారం ఇస్తున్నాడు. అవి ఏంటంటే సముద్ర నీటిలో ఉన్న వాటికి మీదను, ఆకాశ పక్షులను, ఆకాశ పక్షులను, పశువులను, ఇక భూమి మీద ఉన్న ఈ సృష్టిలో ఉన్న సంపదలాగున్న పశువులను, సమస్త భూమిని, అదిగో ఇంక మళ్ళీ దానికి తోడు భూమిని కూడా, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, భూమి మీద మళ్ళీ మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామోనని పాకేటటువంటి వాటి మీద కూడా ఏలుదురుగాక నీవు ఏలుదురుగా కానీ పలికెను. మొదట అధికారిగా ఈ నరుణ్ణి నిర్మించాడు. ప్రియ దైవజనమా, ఎంత గొప్ప అధికారం! నీవు నేను ఆదాము యొక్క సంతానమే, వారసులమే. అయితే పాపపు ఫలితము ఇవన్నీ కోల్పోగా యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి తిరిగి వాటి మీద అధికారము చేజిక్కించుకున్నాడు. ఆయన చేతికి తదుపరి శిలువ మరణము ద్వారా ఈ కోల్పోయిన ఆదాము కోల్పోయిన అధికారాన్ని కడపటి ఆదామను పేరుతో ఆయన లోకానికొచ్చి తన ప్రాణం పెట్టి ఈ అధికారాన్ని పట్టుకున్నాడు. ఈ అధికారము తిరిగి మనకు ఆయన అందిస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంత కృపాసహితమైనదంటే 1వ పేతురు 1వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు ఒక్కసారి చూడండి. మన ప్రభువకు యేసుక్రీస్తు 4 అంశాలను ప్రకటిస్తూ ఉన్నాడు. 4 లక్షణాలను దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈ 4గింటి ద్వారా మనము పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవటమే కాదు, పరమందు ఉన్న ఆయన ఏర్పాటు చేసిన సమస్తము మనకి ఇవ్వబడుతుందట. చాలా మంది పరలోకము గురించి, పరమందు దాచబడిన ట్రెజర్ గురించి తెలియక మనలో కూడా ఉన్నారేమో. ఏమండి, ఇక్కడ బంగారం ఉంది కదా, ఈ బంగారం నా మెడలో వేసుకుంటే దగదగలాడిపోద్ది కదా. ఈ దేహం ఉంది గనక ఈ బంగారాన్ని వేయగలిగా. మరి పరలోకానికి ఏ శరీరంతో వెళ్తాను నేను? శరీరంతో వెళ్తాం. ఏ శరీరంతో? మహిమ శరీరం. ఇప్పుడు మహిమా శరీరంతో వెళ్ళినప్పుడు ఈ బంగారం వేసుకోగలనా? వేసుకోగలనా? లేదండి. చూసారా, స్వభావం. నేను ఇందాక అందుకే అన్నాను, మనలో కూడా పొరపాటు తలంపులలో ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారే అక్కడ బంగారం వేసుకోగలవంటే, లేదండి, అక్కడ వజ్ర వైఢూర్యాలు ఏమన్నా వేయగలవా? లేదండి. పెట్టి ఏమన్నా దొరుకుద్దా? లేదండి. అని ఇక్కడ బంగారము ఆస్తి
ఐశ్వర్యాలు వీటన్నిటినీ భూమి మీద ఉన్నప్పుడే ఉంచుకోవాలని ఇక కష్టపడి సంపాదించుకున్నది కూడా ఆ బంగారాలకి పెట్టేవాళ్ళు కొందరు, తిని తినక వాటి కోసము ఆస్తుల కోసం పరుగులు పెట్టేవాళ్ళు ఎందరో ఉన్నారు. కొందరైతే కలిగిన దాని కోసము ఆశించి వాటిని పొందుకునే క్రమము కొందరిదైతే, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, లంచాలు అనేకమైన వాటి ద్వారా కూడా మెడ వేసుకునే వాళ్ళు లోకంలో ఉంటున్నారు కదా. ఉన్నారండి. ఇక మనలో ఉండారు చూడు, ఈ మనలో ఉన్నారే విగ్రహారాధికులు కొందరున్నారు. మనలో విగ్రహారాధికులు ఉన్నారా? అసలు విగ్రహారాధన అంటే ఏంటి? ధనాపేక్ష. అనే విగ్రహారాధన. ధనాపేక్షే ఇంకా ఇక్కడే విగ్రహారాధన. నేను లోక సంబంధుల గురించి అంటల్లా, మనల్ని లోక సంబంధులు విగ్రహారాధికులై ఉన్నారని మనం ఎరిగి ఉన్నాము. మరి మనలో విగ్రహారాధికులు ఉన్నారా? ఉన్నారు క్రైస్తవులు. అంటే కొందరు ఉన్నారు, మనం కాదనే ఆలోచన. ఉన్నారు. ఇప్పుడు అసలు విగ్రహారాధన అనే మాట మనం గుర్తించలేమని ఇందాక సహోదరు చెప్పింది కదా, ధనాపేక్ష అయిన విగ్రహారాధన. ఇప్పుడు మనం డబ్బు గలవాళ్ళం ఉన్నాం కదా, దానిని విగ్రహారాధన అని ఎందుకన్నాడు అంటే, విగ్రహారాధన అంటే ఐడల్ వర్షిప్ అని పిలువబడుతుంది కదా. అది పిలువబడుతున్న ఆలోచనను గమనించండి. అదేంటంటే, నీ సృష్టికర్త, ఇందాక దైవజనులు చక్కని మాట, అందును బట్టి ఈ వాక్యం తీసుకున్నాను. నీ ప్రియుడు, నీ పెండ్లి కుమారుడు లేక నీ వరుడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు నీకు శిరస్సు. ఆ శిరస్సు మీద ఆయన ఉన్నాడు. ఆయనను నీవు ప్రక్కకు పెట్టి, అనగా నీ ఆలోచనలలో, నీ తలంపులో, నీ ఊహలో వేకువ నుండి మరలా ఆ సమయము వచ్చు వరకు, అనగా దినమెల్లా ఏ విధంగానైనా, మరలా చెప్తున్నాను, ఏ విధంగానైనా ఆయన శిరస్సు కాకుండా లోకపు ముచ్చట్లు గాని, లోక తలంపులు కానీ నీ ఆలోచనలలో, నీ మెదడులోనికి చేరినవి అంటే, నీవప్పుడు దేని మీద దృష్టి పెట్టావు? క్రీస్తు మీద పెట్టావా? వాటి మీద పెట్టావా? ఒక బంగారం కొనాలి అనుకున్నావు, నీకు కలిగింది, కొన్నావు. ఆ కొనడానికి ఒక 4 గంటల మనస్సు, సమయము కేటాయించావనుకోండి. ఆ 4 గంటలు నీ మనసు ఎటుంది? బంగారం వైపే ఉందండి. మీదుంది? బంగారం వైపు. శిరస్సు క్రీస్తేనండి, కానీ నా శిరస్సులో ఉన్న తలంపు బంగారం మీదకు మళ్ళింది. ఈ 4 గంటలు నీ దృష్టి, నీ ఏకాగ్రత, నీ ఆలోచనలు అన్నీ ఎడుదిరిగినాయి. ఇప్పుడు బంగారం వైపు తిరుగుతాయి. క్రీస్తు వైపు ఉంటే క్రీస్తుని శిరస్సుగా కలిగావు. ఈ లోక ఆశలు
శరీరాశ, నేత్రాశ, నేత్రాశ, జీవపుడంబము. జీవపుడం. ఈ క్రైస్తవులు ఒక అలవాటు ఉంది. వాళ్ళు విగ్రహారాధికులండి అని లోకాన్ని చూపిస్తుంటారు. నేను ఎప్పుడు అది చూసి నవ్వుతుంటాను. ఆ విగ్రహారాధికుడు నాలో కూడా ఉన్నాడా? అప్పుడప్పుడు ఆ నగలు చూసుకున్నప్పుడు, దాచిపెట్టిన నగలు పాలిష్ పెడతా చూసుకుంటామే, ఆ మురిపేలు ఉన్నాయే, మంచిది దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీ కష్టానికి ఫలితం ఇచ్చాడు. దాన్ని ఎందుకు మురిపం చేస్తావు? నీ దృష్టి దాని మీద ఉన్నది అంటే అర్థం ఏంటి? ఆ 2 గంటలు, ఆ 4 గంటలు నీ దృష్టి ఎటు పర్లింది? యేసయ్య మీదే ఉంది కదా. బంగారం మీదకి వచ్చిందంటారా? అయిపోయా. ఐడల్ క్రీస్తుని శిరస్సుగా కలిగి, క్రీస్తే నా వరుడని ఆయన వధువు సంఘమైన ఈ వ్యక్తి చూపెట్టిపోయింది. లోకాశ వైపు మగ్గిందా లేదా 4 గంటలు? క్రీస్తుని విడిచిపెట్టడమే నీ ఆలోచన ఊహలలో దినములో నీవెన్ని గంటలు? నేను వెండి బంగారం ఒకటే చెవటలా. ఇక లోకములో డాంబికమైన జీవితము 1 గంట గడిపామనుకోండి, బడాయి, ఆర్భాటం, గొప్పతనం, ఉదరగొట్టడం. ఆ గంట నీలోకి ఎవడొచ్చింది? క్రీస్తు కాదు, డాంబికం వచ్చింది. అంటే అది విగ్రహం రూపంలో వచ్చింది. ఆ రోజు అంటాడు నిర్గమం 32లో మోషే అంటున్నాడు 20 నుంచి 24 వచనాల్లో, నువ్వేం చేశా? ఈ పోతపోసిన ఈ విగ్రహము ఇది ఎట్టొచ్చింది అసలు మన మధ్యలోనికి అంటుంటే, అప్పుడు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలీల చేత తాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారిని ఏమి చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఎలినవాడా, నీ కోపం మండనియ్యకము. ఈ ప్రజల దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయినో మాకు తెలియదు అన్నది. అందుకు నేను, ఎవని యొద్ద బంగారము ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఆ దూడ ఆయను. దూడయ్యను. నేను దాన్ని రూపించలేదయ్యా, అగ్నిలో వేయగా నేను నిప్పుల్లో వేసాను అంతే. అది దూడగా మారిపోయింది. అదే దూడగా మారిపోయింది. అది దూడైద్దో, దున్నైద్దో, ఎలికైద్దో, పందైద్దో నాకు తెలియదు. నేను వేసాను అంతే. కానీ అది ఇడిదిరిగి ఏమైద్దా అని చూస్తుంటే అది దూడైందయ్యా. అంటే దేవుని యందు ఉన్న ఆ స్వరూపము అది అక్షయమైనది, అది వాడబారినది, అమర్త్యమైనది, వాడబారని దానికి ఒక రూపం వచ్చిందయ్యా. ఈ రోజున క్రీస్తు యేసులో నీవున్నావు. వాడబారని కృపలో నిన్ను భద్రపరుస్తున్నాడు. దానికి ఒక రూపము. 4 గంటలు ఆ షాప్ చుట్టూ తిరిగింది. ఈ రోజున క్రైస్తవులనబడిన, విశ్వాసులనబడిన ప్రజలు దేనిని దృష్టిస్తున్నారో, మనం ఎలా ఉండకూడదో దేవుడు తెలుపుతూ ఉన్నాడు. ఏ బంగారము నాది అని ఆయన ప్రకటిస్తున్నాడో ఆ బంగారానికి ఒక రూపు అంటే ఏం లేదు, దృష్టి, ఆకారము, తలంపు, నీ తలలో, మెదడులో ఊహ, అదే ఐడల్.
చూసారా? అందుకని రోమా 1:23 అంటాడు, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు ఆ పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూడండి, ఇలా మార్చి ఆ గుళ్ళోనే పెట్టి ఆ వీధుల్లో పెడితే పర్లా. ఎక్కడికి మార్చారు? అది ఊహలలో, తలంపులలో. ఈ లోకములో ఉండే సిరులు ఒట్టివి. ప్రియ దైవజనమా, అక్కడ చెట్టు కనపడుతుంది, అందులో ఫలము కనపడుతుంది, కానీ ఆదాము హవ్వ దాన్ని తిన్నారు కదా. ఒక్కసారి ఆలోచన చెయ్యి, అది కనిపించేటటువంటి భౌతికమైన ఫలమేనా కాదా? అవునండి, కదా, భౌతికమైందా కాదా? భౌతికమైందే. నేను అడుగుతాను ఆ సహోదరితోటి, ఒక చెట్టు ఫలము నాకు ఇయ్యండమ్మా, నేను తక్కువని. అది భౌతికమైంది అయితే అది ఏమిచ్చుద్దట? మంచి చెడ్డ చెడు తెలివి వివేకమిచ్చే చెట్టు ఫలం ఏడన్నా ఉంది? అదొకసారి నాకు ఎవరన్నా ఇవ్వగలరా? సిస్టర్ గారు అమెరికాలో ఉన్నారు, ఒకవేళ ఆ దేశంలో ఏమైనా ఉందేమో వత్త పట్టుకొని రండి. అట్లా కనుకుంటే మీ పిల్లలకి మనకి ఇక తెలివి తక్కువ వాళ్ళు ఎందుకైతాం? ఈ పాటికి స్కూల్ ఫస్ట్ కాలేజీ ఫస్ట్ మన పిల్లలే ఉంటారు కదా. మరి ఏది ఎక్కడ ఏ వీధిలో దొరుకుద్ది? తింటే తెలివి పెరుగుద్ది అంటారు కానీ అమ్మేవాళ్ళు పెరుగుద్దా? యెహోవా యందు భయభక్తులు కలిగి తెలివికి మూలమని ఇంకెందుకు అంటాం? ఆ మాట ఇంకా అవసరం లేదు కదా. ఈ చెట్ల రూపంలో ఫలాల రూపంలో ఇచ్చాడు. తింటే ఆరోగ్యం ఉంటది, తింటే బలం ఉంటది, ఇలాంటివన్నీ ఎరుగుదును గాని వివేకమా మంచేదో చెడేదో తెలిపే చెట్టు ఒకటి ఉందా? ఎవరేం మాట్లాడలేదు, ఇందాక చెప్పాం కదా, అనుకున్నాం కదా ఇది భౌతికమైన ఫలం అని. అంటే ఇప్పుడు ఏ ఫలం ఇది? ఆత్మఫలం. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా చెబుదాం హల్లెలూయా. హల్లెలూయా. ఈ మ్యూట్ లో ఉన్నోళ్ళు అందరూ నీకు తెలుదులే బెదరు, అది భౌతికమైన చెట్టే, నేను తిన్నాను అన్నట్టుగా ఉండారు వాళ్ళు. అందుకే అల్లు కూడా చెప్పట్లా. ఒక్కరు చెప్పండి. అంటే ఈ ఫలము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది ఎక్కడ దృష్టి పెట్టుద్దంటే నీ హృదయ తలంపులలోనే ఉంటది. చాలా మంది లోకానికి తెలియదు హృదయము అంటే గుండెకాయ చూపిస్తారు, అది గుండె. హృదయములో ఆలోచనలు పుడతాయి. ఆలోచనలు గుడ్డకి పుట్టవు, అది కోసినా కేకలు వెయ్యలేదు. కానీ ఆలోచనలు పుట్టే స్థానము మెదడు. ఈ మెదడులో ఈ ఫలము పుట్టకూడదు. ఈ ఫలము పుట్టింది దేవునికి ఎడమైపోయింది. ఆదాము హవ్వల జీవితం అంటే ఇదే విగ్రహం. నీ ఊహలో, నీ తలంపులో, నీ దేహము, నీ ఆలోచనలు భూ సంబంధమైనవైతే నీవు భూ సంబంధివి అంటున్నాడు. ఎక్కడో విగ్రహం పుట్లా, ఇప్పుడు మనలోనే కనపడుతున్నాయి. ఇది గ్రహించక ప్రార్థన బాగా చేస్తున్నారు, బ్రహ్మాండమైన పనులు, కానీ నీకు కలిగిన దానితో తృప్తి నొందావు, మంచిది. కానీ నీ ఆలోచనలు వాటి వైపు ఒకటి కాదిక లోకమునైనను లోకంలో ఉన్నదైనను ఎంత మాత్రమును ప్రేమించకూడదు.
అసలు ప్రేమ అనేది అటువైపు ఉంది అంటే, లోకంలో ఉంది. దృష్టి అటువైపు ఉంది అంటే, ఆలోచన అందులోనికి చేర్చబడింది అంటే, అప్పుడు ఏమొచ్చినట్టుగా లోక ప్రేమే కదా. అవును. ఆత్మ సంబంధమైన వాడట ఆత్మ విషయాల మీద దృష్టి మనస్సు ఉంచుతాడు. ఉంచుతాడు. మనస్సు ఉంచుతాడు. మనస్సు లేక దృష్టి పెడతాడు. శరీరానుసారమైన వాడు శరీర క్రియల మీద శరీరానుసారంగా ఎంత చక్కగా చెప్పారు చూడండి. నీ దృష్టి దేవునిని మరలింది అంటే ఇక అదే విగ్రహారాధనగా ఆత్మ సంబంధమైన ఎడబాటుగా విశ్వాసి పడిపోతున్నాడు. బయటోళ్ళ సంగతి నేను ఎత్తనా, విశ్వాసే నీకు కలిగితే ఎస్ ఇచ్చిన కొలది నీ కష్టార్జితము కొలది నువ్వు అనుభవిస్తున్నావు. అన్ని క్రమముగా నీకు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నావు. కానీ ఊరిలో పడే ఆ తలంపులు నిన్ను ఐడల్ వర్షిప్ అనే పిలుస్తుంది. కనపడ్డ రాయిలో ఏమీ లేదని పౌలే చెబుతున్నాడు కదా. విగ్రహము వట్టిదనియో, కానీ అందులో ఉన్నాడే ఒకడు ఉపయోగించేవాడు, వాడు ఆత్మ సంబంధి, వాడు సాతాను అపవాది. ప్రియ దైవజనమా, కనిపించే రాయి కాదు, ఆ రాతి వెనక ఆడించు ఆత్మ సంబంధమైన క్రతువు నిన్ను మేల్కొనే విధముగానే నీ యోచనలు ఉంచుకునే క్రమమై ఉండాలి. అలా కాకపోతే వాడు నిన్ను లొంగతీస్తాడు. వాడు నిన్ను లొంగదీస్తూ ఉన్నాడా? నీవు ఆ స్థితులలో, నీవు బలహీనతలలో నువ్వు నలుగుతున్నావా? ఏ విషయములో ఉన్నావు? ఆయన అంటున్నాడు, నేను నీకు అక్షయమైనది. ఇప్పుడు చూడండి, వాడబారనిది పేతురు 1:4-5 వచనాలు ఒక్కసారి చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయత ఒకటి, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియేన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. అవును, చూడండి, మరలా నిన్ను ఆత్మీయముగా నేను జన్మింపజేశానయ్యా. నిన్ను వర్జల్ బాబాక ఆలోచనల్లోకి నీవు ఒక రోజు అక్కడ ఉన్నావంటే ఇప్పుడు ఎవడు పట్టుకున్నాడు? ప్రభు అంటున్నాడు కొలస్సి 2:14-15, అలాగే దానికన్నా 1 యోహాను 3:18 అంటాడు, అపవాది క్రియలను నశింపచేయడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. వాటిని లయం చేయటానికే కాదా ఆయన వచ్చింది? అపవాదిని లయం చేయటానికి. అపవాదినేనా? అవునండి. ప్రస్తుతానికి అపవాదిని కాదు, క్రియలు క్రియలను వాడును ఆత్మ సంబంధి అయి ఉన్నాడు. వాడి క్రియలు కూడా చెడుతో కూడిన ఆత్మ సంబంధమైనవి. నీ ఆలోచనలలో లోకము దాని ఆశలు అయితే నీవు కూడా ఆత్మ సంబంధివి. ఎందుకంటే నీ హృదయము ఆయన ఏర్పాటు చేసింది, నీకు దేహమును కూడా చేశాడు. నీలో 2 ఉన్నాయి. బ్రతికి ఉన్నప్పుడు నీవు దేహాన్ని మరియు ఆత్మ శరీరము కూడా నీవు కలిగి ఉంటుందని 1 కొరింథీ 15:44 చెప్తున్నాడు.
కాబట్టి ఈ ఆత్మలో ఉన్న నీవు అపవాదిని ఆత్మీయ స్థితిలోనికి ఆహ్వానించరాదు. మరి ఆహ్వానించకపోతే ఆ బంగారం వెండి నీకు కలిగినది ఇవన్నీ కలిపితేనే సంపద. డబ్బు 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 అంటారు సంపదని కదా. డబ్బు అంటే నాకు తెలియక అడుగుతాను, రోకల కొట్టాననుకుంటున్నారా? చాలా మంది ఒక ఆలోచనలో ఉంటారు, అది శ్రేష్టమే. ఏమనంటే మీరు దేవునికిని సిరికిని సిరి అనగా డబ్బుకిని దాసులైన ఒకేసారి అవ్వలేరు అనగానే అనేకుల ఆలోచనలు ఎట్టబోతాయి అంటే, నా దగ్గర డబ్బు లేదు, నాకు అవసరం లేదో డబ్బు. మరి డబ్బు అవసరం లేదంటే బంగారం అంటే ఏంటి? అది అమ్మితే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. ఓ రోజు ఆర్థిక కిటకిట పరిస్థితి ఒకనాడు ఎదురయ్యి నా భార్య ఆ మెళ్ళది కూడా అమ్మేపిచ్చా. ఆ గాజులు చేసిన ఒక తొందరపాటు మోసపోయాము. అది తీరడానికి అమ్మేశాక, అప్పుడు దాకా బాగానే ఉంది అమ్మేదాకా, అమ్మేసరికి మెళ్ళోయి కూడా అమ్మేశాడే అని ఏడుపు మొదలైంది. ఈ ఏడుపు ఎటుపి తిరిగిందంటే ఇంటిల్లిపాది వచ్చి నాకు ముట్టికాయలేశాడు. ఆ రోజు ఉన్నది రేపు ఇంకో రోజు ఇస్తాడు. మనమేం కాదంటానికి లేదు. ఆయన కృప అయితే ఇవ్వగలిగిన వాడు. ఇది ఎప్పుడో జరిగింది. మెళ్ళో తీసి ఇమ్మంటే నిన్న ఒక ఆమె చచ్చిపోతే ఒక ఆయన, నేను అక్కడికి వెళ్ళా. నువ్వేమైనా చెయ్యి ఆయన బతుకున్నప్పుడట. మెళ్ళో తీసి అమ్మాయి అర్జెంటుగా పొలాలు అమ్ముడు బావంటే నేనీనా ఈ బంగారము అమ్మి ఏం చేయాలనుకున్నారు? అయితే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయని మీ పొలం అమ్మితే డబ్బులు వస్తాయి. ఈ ఆస్తులతో పాటు మీ ఇంట్లో సామాన్లు అమ్మితే విలువైనవి డబ్బులే వస్తాయి. అయ్యేగా వచ్చేది. అంటే ఈ డబ్బు కాదంటారా? డబ్బే. డబ్బులో ప్రత్యామ్నాయము అని పేరుంటది కదా. అవును. ఆ డబ్బుతోటేగా ఈ కొన్నావు. నాకు ధనాశ లేదు కానండి, ఒక 4 కిలోలు బంగారం మాత్రం కొనుక్కున్నాను అంటే అది దేంతో కొంటా? ఓ 20 ఎకరాల పొలం కొన్నానంటే దేంతో కొంటా? డబ్బుతోటే. ప్రియ దైవజనమా, నువ్వు ఆత్మీయ స్థితిలోనే దేవుడు నిన్ను ధనవంతుణ్ణి చేయగలిగిన వాడు భూమి మీద చేస్తాడు, పరలోకమందు కూడా ఆయన చేస్తాడు. అయితే ఆయన ఇచ్చు వాటిలో జీవముతో కూడిన ఒక అక్షయతనిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్న ఈ ధనము ఏమవుద్దట? గతించిపోద్ది. మత్తయి సువార్తలో ఒకసారి చూడండి, 6వ అధ్యాయం లోకము దాని 19 నుండి ఒక్కసారి చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటే ఒకరు వెండి సామాన్లు కొనుక్కొని కూర్చున్నోళ్ళు ఉంటారు, ఇంకొకరు బంగారము బాగా ఆస్తిపరులు వజ్రాలను కూడా గురుస్తారు. ఇవి కూడా డబ్బులో భాగం అంటారా కాదంటారా? భాగమే. అంటే డబ్బా కాదు, అది డబ్బే. ఇంటి కరగదీస్తే వచ్చేది డబ్బే. ప్రియ దైవజనమా, వీటిని కూర్చి వీటి మీద దృష్టి ఉండడం ప్రాముఖ్యం. దేవుడు నీకు ఇచ్చినంత వరకు శ్రేష్టమైన దానితో అనుభవించు. వెండి నాదే,
బంగారము కూడా బంగారం అదే నాదేనని హగ్గయి 2:8 అన్నాడు కదా. అవును. ఇవన్నీ నావే భూమిలో ఇచ్చాను, కానీ వాటి మీద నీ దృష్టి నిలప వీలు లేదట. వీలు లేదు. ఎప్పుడైతే నీవు వాటి మీద దృష్టి పెడతావో వాటి గురించి అంటాడు ఇక్కడ. చిమ్మెటలు మట్టలు ఒకటి, తుప్పును తినివేయు. రెండోది తుప్పు. తినివేయును. తుప్పు అంటే ఇంకొంచెం మెరుగైద్ది. అంటే 100 గ్రాములు ఉండేది కట్ట 110 గ్రాములు తుప్పు అయింది. కొడుతుంది. ఆ 10 గ్రాములు ఏంటి? తుప్పండి. తుప్పు. ఈ తుప్పు ఏం చేస్తుందో తెలుసా? ఒకరోజు తినేసిద్దని. ఇక్కడ తినేసుద్ది, ఆడికెళ్ళాక నువ్వు నన్నెత్తకలా, దాన్ని ఎత్తికావు బంగారాన్ని, నువ్వు నన్నెత్తకలా డబ్బుని ఎత్తికావు, నువ్వు నన్నెత్తకలా వెండిని ఎత్తికావు, నువ్వు నన్నెత్తకలా వజ్రాలు ఎత్తికావు. కనుక ఇది ఐడల్ వర్షిప్, విగ్రహారాధన ఎక్కడో లేదు. నీ దృష్టి క్రీస్తుని దాటి వెళితే అదే విగ్రహారాధన. పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. నీకు కలిగి ఉన్న దానితో తృప్తిపరిగి సమస్తము సంతృప్తిగా అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలతో పూర్ణ విధేయులై ఉండమని యాకోబు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఈ తుప్పు ఏం చేస్తుందంట? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చూడండి ఒకసారి. ఇదిగో ధనవంతులారా మీ ఇదిగో మీదికి వచ్చడి, ధనవంతులారా. ఇప్పుడు మీ ధనవంతులు మీదికి బంగారం ఒకటేనంటారా? కాదండి. సిరి సంపదలేనంటారా? డబ్బు ఒకటి చూపించి ఇదిగా ఈ డబ్బే దేవుడు చేయలా, నరుడు చేశాడు, ఇది సాతానుగాడిది అన్నానే అనుకో. ఇప్పుడు ఈ డబ్బుతోటి ఏం కొన్నా? వెరీ గుడ్. ఈ డబ్బుతో ఇంకా ఏం కొన్నా? లోకములో సంవత్సరానికి దాటి పేర్చినవన్నీ అవేకా. ఈ డబ్బు దేంతో చేస్తావేంటి? స్వభావాలు ఉంటాయి చెట్లు, అలాంటివి కొన్ని పేపర్తోనేగా చేసేది. ఈ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తాయి. భూమి మీద చెట్లు. చెట్ల నుంచేగా ఈ పేపర్ కరెన్సీ తీసేది. చెట్ల నుంచి కదా పేపర్. అవును. ఈ పేపర్ ఎక్కడిది? స్వభావాలు చెట్లు. ఈ పేపర్ భూమి లోపల నుంచే వచ్చింది. ఈ భూమి నాదని యెహోవా సెలవిస్తున్నాడు. మరి ఏంటి తేడా అంటే, ఈ భూమిలో ఉన్న వాటిని లోకాధికారి తన వశముగా మార్చుకొని లోక ప్రేరణ. ఈ డబ్బు కూడా దేవుని సృష్టిలో పాత్రయే, కానీ ఈ నరుడు ఇందులో ఉన్న ఉపయోగాలను చెడుకి తీశాడు, పాత్రగా మార్చాడు, వాటి వైపు దృష్టి పెట్టాడు, వాటి కోసము అర్రులు చాస్తూ ఉన్నాడు. అది లేకపోతే బ్రతుకు లేదని ఒకడు తిండి వలన కాదు, కానీ దేవుని నోట నుండి మాట వలన జీవిస్తారు. కానీ మనిషి కోటి విద్యలు ఈ కూటి కొరకే. ఈ లోకములో బతకాలంటే డబ్బు ఉండాలి. డబ్బుతో ఆగుద్దా? ఆ డబ్బు కరిగించి చిమ్మెటలు కొట్టకుండా బంగారం రూపంలో కొందరు మారుస్తారు. వెండి విలువైన వస్తువులు వస్త్రముల రూపంలో మార్చి వాటిని దృష్టి పెడతారు. సమృద్ధిగా ఉన్న నీవు వాటి మీద దృష్టి ఉంచినప్పుడు అవేం చేస్తాయో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు చదవమ్మా యాకోబు 5:1. ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను. ఒకటి, మీ ధనము
చెడిపోయెను. నీ వస్త్రములు నీకు చెమ్మటలు కొట్టిన తెలియటల్లా అది చెడిపోయింది. ఎందుకంటే నీవు ధనవంతుడు అవ్వడం దేవునికి ఇష్టము. కానీ నీ దృష్టి ధనం మీద పెట్టి ఉంటే అది చెడిపోయినట్టే. ఎందుకంటే క్రీస్తునందున్న అక్షయధనం వైపు దృష్టి లేక ఇక్కడ పెట్టావు. అంటే నీవు ఇప్పుడు దైవ సంబంధిగా ఉంటావా? నీవు నేను విగ్రహ సంబంధివా? లోకము అంటే లోకాశలు అంటేనే విగ్రహం. విగ్రహానికి వెనక ఉన్న అపవాదే. ఎక్కడో ఉందా ఇక? వాళ్ళు అన్యుల్లో ఉందా? ఇక్కడే తగులుతున్నాయా? ఆలోచన చెయ్యి. నీలో, నీ కుటుంబములో, నాలో, నా కుటుంబములో అట్టిది ఉంటే జాగ్రత్త పడు. జాగ్రత్త. చదవండి ఏమంటున్నాడు? మీ వస్త్రములు చెమ్మటలు కొట్టిన వాయను. ఈ వస్త్రములు చెమ్మటలు కొట్టిన కొట్టినాయి. ఈ వస్త్రాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? పట్టు చీరలు. ఆ పట్టు ఈ పట్టు ఉండటం తప్పు కాదు. చెట్ల నుంచి వాటి వస్తాయి. మీద దృష్టి, ఆసక్తి నీలో కలగ వీలు లేనే లేదు. ఈ వస్త్రాలు కూడా పట్టు పురుగు నుంచే తీస్తారు, భూమి లోపల నుంచే తీస్తారు, సమస్త సృష్టిలో నుంచే. ఎక్కడో ఆకాశం నుంచి పుట్టదు ప్రియ దైవజనమా. దేవుడు చేసిన ఈ సృష్టిలోనే ఉంది. ఈ సృష్టిలో ఆయనను స్తుతిస్తూ, ఆయనను శిరస్సుగా ధరిస్తూ, ఆయన మహిమార్థముగా ఉంటూ, నీకు కలిగిన దానిలో ఆనందించమని చెబితే, ఆ ఆనందము క్రీస్తులో కాకుండా వీటిలో వెతుకు మనస్సు నీలో ఉంటే నీవు లోకమును ప్రేమించాం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అది తండ్రి వలన పుట్టినది కాదని యాకోబు 1లో స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఇది అపవాది నీలో రగిలించినది. అంటే నీ తలంపు క్రీస్తును దాటి బయటకు వచ్చింది. అది అపవాది మూలమైంది. అదే ఐడల్, అదే విగ్రహం. ఆ విగ్రహము అనబడే ధనము, విగ్రహం అనబడినటువంటి ఆస్తి, విగ్రహం అనబడేటటువంటి సిరులు, సంపదలు, వస్త్రములు, విలువైన ప్రతి ఒక్కటి లోకమందున్నది నీ మెదడులోనికి వచ్చినప్పుడు నీవు దాని సంబంధివే కాగలవు. జాగ్రత్త అంటూ ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చదవండి. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె నీ మీద సాక్ష్యముగా ఉంటుందట. అదేంటి? తుప్పు కూడా ఇచ్చుద్దా? ఇస్తుంది. ఎందుకంటే అన్ని సమృద్ధిగా ఇచ్చిన నా మీద నీ దృష్టి లేదు కదా. కనుక నా యందు లేని ప్రతి హృదయము లోకాధికారి హృదయమే. గొర్రెలు కాసే దావీదుని నేను, గాడిదలు కాసే సౌలుని నేను ఎంత గొప్పగా హెచ్చించాను. పరిశీలన చేయి. సమృద్ధిగా నిన్ను బలపరుచువాడను. అయితే నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను ప్రాముఖ్యమైనది. నీవు వెతకలేని నాడు నీవు వాడి సంబంధి అయి ఉరులలో, చిక్కులలో పడిపోతావు. ఈ మాట ఇప్పుడల్లా నిర్గమకాండంలో ఇప్పుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఆ రోజే నేనేం చేశానో ఏర్పాట్లు, ఈ ప్రజల నుండి నీవు మూడింటిని నాకు కావాలి. వీటితోటి నేను మందిరాన్ని నిర్మాణం చేయాలి. వాళ్ళ ఇళ్లలో ఇవే ఉండేదే. వెండి బంగారం కావాలి. చూడండి ఒక్కసారి నిర్గమ 25:3. ఏమిటి అందులో ఉన్న నిగూఢమైన భావము చూడండి.
వారు నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇజ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద మనస్ఫూర్తిగా వీటిని నాకివ్వాలే తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ లేవనగా బంగారు, వెండి, ఇత్తడి. బంగారము, వెండి, ఇత్తడి. మూడవది ఇత్తడి. ఇత్తడి అంటే బ్రాస్. ఈ బ్రాస్ అంటే ఇత్తడి అంటే చాలా మందికి అర్థం కాదు. దానికి మరో పేరు కూడా ఉంది. నేను ఆ పదం వదిలేసి మోగున్నట్లు కనకంబు మోగున అన్నాడు కదా. ఏం మోగునట్టు? కంచు. కంచు. ఇత్తడికి మరో పేరేంటి? కంచు. కంచు. కంచు మోగునట్లు కనకమ్ము మోగున బంగారం కూడా మోగలేదు. మనకి ఆర్సిఎం చర్చెస్లో పెద్ద గంట ఒకటి ఉంటుంది. 5ంటికి టంగ్ 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 అని మోగుతుంటది కదా. అది దేంతో చేసినట్టు? ఎత్తడేనండి. బ్రాస్. ఇత్తడే, బ్రాసే, కంచే. అది మోగుతుంటే టంగ్ టంగ్ అంటుంటే పెద్ద గంట. అవును. అప్పుడు ఎంత శబ్దం. ఇక్కడ మీకు రావాల్సింది ఏంటంటే బంగారము, వెండి, ఇత్తడి, ఈ మూడింటిని మనస్ఫూర్తిగా ఎవడైతే సమర్పిస్తున్నాడో అట్టి సమర్పణ నాకు ఇష్టము అన్నాడు కదా. ఈ మూడిటి ఉద్దేశము ఏంటి? ఎందుకు దేవుడు ఈ మాటను ఉపయోగించాడు? చూడండి, ఇక్కడ నిర్గమకాండము 12వ అధ్యాయము 35లో కూడా ఈ మాటని ప్రస్తావిస్తున్నాడు. ఇజ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసెను గనుక వీళ్ళు కూడా వెండిని, బంగారమును, వీటన్నిటినీ ఐగుప్తీయులు ఇచ్చి పారేశారు. ఇప్పుడు అంటున్నాడు, ఇందాక చదివిన మాటలో, మీ యొద్ద ఉన్న మీ బంగారము, వెండి, ఇత్తడి, మీ ఇత్తడి నా యొద్దకు తండి, నేను వాటితో ఏం కట్టాలంటున్నాడు? మందిరము లేక మందస్సము కట్టాలి. వీటితోటే కట్టాలన్నాడు. ఏమిటి ఆత్మీయ భావము? నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తా. మీరు బాగా ఆలోచన చేసి నాకు మరుసటి వాక్య సమయాలలో దయచేసి ఆన్సర్ వెతకండి. వెండి దేనికి సాదృశ్యం? భూమి మీద ఉన్న ఈ వెండిని దేవుడు దేని కొరకు ఏర్పాటు చేశాడు? దాని ఉద్దేశం ఏంటి? సాదృశ్యం వెండి అంటే ఏంటి? కనబడిన దాసుడు. వెండి అంటే ఏంటి? నిర్మలత్వం. ఇంకా కనబడిన దాసుడు. ఇంకా 60 మార్కులు వచ్చింది, 100 రావాల్సిందే. ఇక 2 బంగారం అడిగాడు కదా. ఈ బంగారము నేను చెప్పేది శరీర రీతి కాదు కదా, ఆత్మ సంబంధంగా బంగారం అంటే ఏంటి? నేను మళ్ళీ కాదు అని అనటం బాగోదు కనుక ప్రశ్న వేస్తున్నాను, మరలా అడుగుతున్నాను. వెండి దేనికి సాదృశ్యము? బంగారము దేనికి సాదృశ్యము? అలాగే ఈ ఇత్తడి లేక కంచు, ఇది ఆశ్చర్యం ఏంటంటే ఇత్తడి
ఎలా తయారది దానంతట అది పుట్టదో ఈ ఆ, కంచు. మట్టిలో ఒకవైపు మీకు క్లూ ఇస్తున్నాను. భూమిలో నుంచి వచ్చే మట్టి ఖనిజం మట్టి భూమిలో భూమి నుంచి భూమి మట్టిలో రాయిని రాయిగా కరిగించి రాగిని తీస్తారు. ఒకటి రాగి ప్లస్ జింకు, ఈ రెండు రెండు కలిపి మిశ్రమమే ఎత్తడి ఎత్తడే అవుతుంది. ఇత్తడి. ఏమిటి ఇత్తడి నాకు కావాలి, బంగారము నాకు కావాలి. అలాగే వెండి నాకు కావాలి. దీనితోటి నేను మందిరాన్ని స్థాపించదలిచాను. ఇక్కడే అంటే రాజరికం. ఆలయం కావాలి అంటూ ఉంటే పౌలు ద్వారా ఒక మాట అంటున్నాడు. 1 కొరింథీ 3:16లో నీవే దేవుని ఆలయమై ఉన్నారని ఆలయమై ఉన్నావు. చూడండి, నాకు ఆలయం కట్టడానికి కావాలి అన్నాడు. ఇటువైపు వచ్చేసరికి ఆ మీరే దేవుని ఆలయమై ఉన్నారనియు నీ వెలుగరా. దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడని నివసిస్తున్నాడు. మీరెరుగరా. ఈ ఆలయమును నీవు పాడు చేయొద్దు. శరీర రీతిగా మాత్రమే కాదు, నీ హృదయ తలంపులలో కూడా నేను నీకు ఆశ్రయ దుర్గమై ఉండాలి. అంటే ఏం చెప్పదలిసాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ బంగారాన్ని ఆయన అడిగాడు? అంటే ఆయన ఉద్దేశము రాజరికం గుర్తు అండి బంగారం అంటే. విలువైన హృదయం. ఆయన అంటాడు దైవత్వము. నీవు ఒక తలపాగా పెట్టు అహరోనికి పెట్టి, ఆ తలపాగా మీద నీలి సూత్రము. ఈ మాట చదివించి నేను ముగిస్తాను. బాగా ఆలోచన చేయండి. నిర్గమ 39:30 సార్ 39 30 నేను క్లూ కూడా ఇస్తున్నాను. దీన్ని బట్టి ఆలోచన చేద్దాం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాదాకు మీదుగా కట్టినట్లు దానికి నీల సూత్రమును కట్టిరి. అదేంటి ప్రియ దైవ జనమా, పాత నిబంధనలో అనేకమైనవి గుప్తపరిచాడు. ఆ రోజున వాళ్ళకి అవసరము లేదు. నేడు నీకు నాకు చాలా అవసరమై ఉన్నవి. అవి ఎందుకంటే దేవుడు మన నిమిత్తం ఏ ఏర్పాట్లు చేశాడో, తాను ఏమై ఉన్నాడో ఆయన చెబుతూ ఉన్నాడు. మొదటిగా అంటున్నాడు, నేను అక్షయమైన కిరీటం ఇస్తూ ఉన్నాను, వాడబారనిది, తుప్పుబట్టనిది. ఇలా 4 మాటలు అంటూ ఉన్నాడు. ఇదిగో సృష్టిలో మొట్టమొదటి ధనవంతుణ్ణి నేనే ఏర్పాటు చేశాను. అతడు దరిద్రతను కొని తెచ్చాడు. పాపము వలన పాపపు యోచనలు తన మెదడుకు ఆహారంగా మార్చుకున్నాడు. ఆ ఫలము తిన్నాడు అంటే ఆత్మ సంబంధమైన ఫలము భుజించాడు. ఆ భుజించాడు అన్నప్పుడు ఇర్మియా 15:16 అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను దానిని భుజించి తిని. మాటలు ఎలా భుజిస్తావు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మాటలు భుజించడము అంటే దేవుని వాక్యము నీ మెదడుకు ఆహారం. పెద్దలు అంటుంటారు మెదడుకు మేత. 2 ఆహారాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైనదైతే రెండవది ఆలోచనలు. ఆదాము ఆ రోజు సాతాను యొక్క అపవాది ఘటసర్పము యొక్క తలంపుతో తన హృదయములోనికి పాపం అనేది భుజించడం చేసి ఉన్నాడు.
ఈ పాపపు తలంపు, పాపపు ఆలోచనలు కలిగిన వాడు ఈ లోకము దాని ఇచ్ఛలతో జీవిస్తూ ఉన్నాడు. నీ ఇంట అవి ఉండటము తప్పు కాదు. నీ హృదయము అక్కడ కలిగి ఉండడమే అశేష్ట్రతగా పొందుకుంటుంది. దేవుడు విగ్రహారాధికులారా అని పలికిన దేవుడే నీ ధనములో విగ్రహారాధన చూపుతున్నాడు. ధనము అన్నప్పుడు నీవు సంపాదించిన సంపాదనలు లోక సంబంధముగా కనపడుతున్న వాటిని చూస్తూ ఉన్నావు. నీ హృదయ తలంపులలో మేతగా అవి ఉంటాయా? వాటిని భుజిస్తున్నావా అంటే వాటి మీద దృష్టి పెట్టడమే భుజించడం. జాగ్రత్త. క్రీస్తు యేసు సంబంధులు లోకమును దాని ఇచ్ఛలను సిలువ వేసి ఉన్నారు. లోకము అనగా లోకాధికారి వశమైనవి. ఇది భూమి మీదను అటు పరలోకపు తలంపులలోను నీవు సంపూర్ణ సిద్ధిని కలిగిన వ్యక్తివి. ఈ లోకములో ధనము ఉండవచ్చు, ఒకరోజు కోల్పోవచ్చు. అయితే దేవుడు ఈ క్రతువుని, ఈ క్రమమును ఆనాడే చెప్తున్నాడు. నీ ఒక నీలి సూత్రమును ఈ తలపాగాకి కట్టయ్యా. ఆ నీలి సూత్రం కూడా బంగారు రేకు మీద పెట్టి ఇజ్రాయేలు 6 గోత్రాలు దట్టికి అటు 6 12 గోత్రాలు. ఈ రోజున క్రీస్తు యేసులో ఉన్న నీవు ఆ 12 గోత్రకర్తలలో సారూప్యములో ఏదో ఒక వరుసలో నీవు ఉండి ఉన్నావు. అయితే నీవు ఆత్మ సంబంధివై పరలోక రాజ్య వారసులుగా ఎదుగుదుముగాక. మరుసటి కాలములో ఆ నీలి సూత్రము, బంగారము, వెండి, ఇత్తడి వీటి భావములను కూడా మనము గ్రహింతుముగాక. ఆమేన్. 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 అన్నగారు లేనట్టున్నారా? సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసునైనా నీ పాదాలకు స్తోత్రాలు. అయ్యా, విన్న వాక్యము మా హృదయాలలో ఉంచి విగ్రహారాధన తలంపులోనికి మేము రాకుండా, ధనమనే ఆలోచనలు మమ్మల్ని పట్టుకొనకుండా నీవు మమ్మల్ని పట్టుకొని ఉన్నావని